ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది కదండి. మళ్ళీ ఆషాఢగుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు తొందరలోనే వచ్చేస్తున్నాయి. వారాహి అమ్మవారి నవరాత్రి పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి వారాహి నవరాత్రి పూజను కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ సంవత్సరం ప్రారంభించవచ్చా, ప్రారంభించకూడదా, ఈ సందేహాన్ని అడుగుతూ చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడిగారు. దానికి సమాధానంగా నేను ఈ వీడియో చేసి మీకోసం పెడుతున్నాను. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో గురు మౌఢ్యమి నిర్ణయం 15 జూలై 2026 బుధవారం గురు మౌఢ్యమి ప్రారంభమై 12 ఆగస్టు 2026 బుధవారం గురు మౌఢ్యమి త్యాగమవుతుంది. 2026 సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి అమ్మవారి నవరాత్రులు 15 జూలై 2026 బుధవారం. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 23 జూలై 2026 గురువారం. ఈ రోజుతో ఆషాఢగుప్త వారాహి అమ్మవారి నవరాత్రి పూజ సమాప్తం. అంటే ఈ సంవత్సరం మనకి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు గురు మౌఢ్యమిలో ప్రారంభమయ్యి గురు మౌఢ్యమిలోనే ముగిశాయి. అందుకే కొత్తగా ఈ సంవత్సరమే వారాహి అమ్మవారి నవరాత్రి పూజను ప్రారంభించే వాళ్ళకి కొంచెం బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే మౌఢ్యమి ఉన్నది కాబట్టి మొదటిసారి కొత్తగా వ్రతాలు నోములను నోయకూడదు అని మనం మౌఢ్యమి వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము. అందుకే వారాహి అమ్మవారి నవరాత్రి పూజ 9 రోజులు కూడా దీక్షగా చేసేటటువంటి వ్రతం కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించే వాళ్ళు చేయకూడదు. అలా అని మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. వారాహి అమ్మవారి స్తోత్రాలను చదువుకోవచ్చు, అమ్మవారి కథలను వినవచ్చు. దగ్గరలో వారాహి అమ్మవారి గుడి ఉంటే అక్కడికి వెళ్లి పూజల్లో పాల్గొనవచ్చు. కేవలం వారాహి అమ్మవారి నవరాత్రి పూజను మాత్రమే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మొదటిసారి ప్రారంభించకూడదు. గాని మీ ఇంట్లో లలితాదేవి, దుర్గాదేవి ఫోటోలు, విగ్రహాలు ఏమైనా ఉంటే దీపం పెట్టి నిత్య పూజలాగా చక్కగా చేసుకోవచ్చు. లలితా సహస్రనామాన్ని 9 రోజులు చక్కగా నిష్టగా భక్తితో చదువుకోవచ్చు. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. విన్నారు కదా, మొదటిసారి వారాహి అమ్మవారి నవరాత్రులను ప్రారంభించే వాళ్ళు చేసుకోవచ్చా, చేసుకోకూడదా అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.